వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ముస్లిం సంఘాలు మరియు ముస్లిం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో 3 రాజధానుల బిల్లును అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించి అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టే ప్రక్రియలో భాగమైన మాజీ శాసన మండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ని పెద్దల సభ రాజ్యసభకు పంపించి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మీరావలి, టీడీపీ జిల్లా కార్యదర్శి గఫార్, మాజీ అంజుమన్ సెక్రటరీ హాజీ కరీముల్లా, టీడీపీ సీనియర్ నాయకులు అయూబ్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రఫీ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బడేబాబు, జిల్లా మైనార్టీ నాయకుడు ఎస్ఎన్ఎస్ బుజ్జి, టీడీపీ పట్టణ అధికార ప్రతినిధి బుడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు షరీఫ్ సేవలను ప్రశంసిస్తూ ఆయనను తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ముస్లిం సోదరులంతా ఎంతో సంతోషంగా ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే 5 కోట్ల ఆంధ్రుల రాజధాని ఉందో అమరావతి, దాన్ని నిన్న శాసనం ద్వారా చట్టసభల్లో దాన్ని శాసనం చేయడం జరిగింది. చాలా సంతోషం. గతంలో ఉన్న ప్రభుత్వం మూడు రాజధానులని 3 ముక్కలాట ఆడింది. కానీ ఏదైనా నిజాయితీ మంచి అనేది ఎప్పటికైనా విజయం సాధిస్తుందని చెడు మీద ఇది ఒక సంకేతం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారో, ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు కూడా సంతోషంగా రాజధాని కళని సాకారం కాబోతా ఉంది. అయితే దీనిలో భాగంగా గతంలో ఏదైతే మన శాసన మండలి చైర్మన్ షరీఫ్ భాయ్ ఉన్నారో, ఆయన గతంలో శాసన మండలిలో ఆయన మీద అనేక మంది మంత్రులు అలాగే ఎమ్మెల్సీలు ఆయన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం, అలాగే ముస్లిమ్స్లో ఎలా పుట్టావని మొహం మీద పట్టుకొని ఆ రోజు ఆయన్ని అడగటం జరిగింది. అయినా కానీ ఏ రోజు ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఇలా చేశారు అలా చేశారని చెప్పలేదు. అయితే ఆ రోజు శాసన మండలిలో ఏదైతే నమ్మకం, విశ్వాసం, విధేయత, తెలుగుదేశం పార్టీ మీద వీరే విధేయత, అలాగే నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఏర్పాటు చేసి ఆ రోజు చేయటం వల్ల ఏ ప్రలోభాలకి లొంగకుండా ఈరోజు అమరావతి రాజధాని పార్లమెంట్లో కూడా బిల్లు చేయడానికి మూల కారణం. కాబట్టి ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ఏ విధంగా అయితే గౌరవం దక్కిందో రాజధాని వలన, ఏదైతే అలాగే ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, అందరికీ కూడా రాష్ట్రం అంతటా గౌరవం దక్కింది. కాబట్టి ఆ గౌరవంలో భాగంగా ఏదైతే ఆ రాజు అన్ని నిందలు తిట్లు వేసుకొని పార్టీ కోసం, రాజధాని కోసం, ఈ 5 కోట్ల ఆంధ్రుల కోసం ఆయన కష్టపడ్డారో, శాసన మండలి చైర్మన్ గా ఆ రోజు ఆయనకి రాజ్యసభ పెద్దల సభకు పంపించి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రుల గౌరవాన్ని కూడా పెంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు రాబోయే రోజుల్లో ఏదైతే ముస్లిం మైనార్టీలు అభిమానంగా క్రమశిక్షణతో ఉంటారో, నమ్మకంగా ఉంటే ఎంతవరకైనా పోతారనే దాన్ని షరీఫ్ గారు రుజువు చేశారు. ఆ షరీఫ్ గారి లాంటి నాయకుల్ని ఎంతో మందిని తెలుగుదేశం పార్టీ ముస్లింలలో తయారు చేసి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఇంకో 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లే విధంగా తయారు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ నమస్కారాలు, సెలవు తీసుకుంటున్నాను.
ఈ సభలో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో కృషి చేసి అమరావతి రాజధాని ఏర్పాటు చేసి మరియు చట్టసభల్లో బిల్లు పాస్ చేసినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ అమరావతి అనేది మరి ఈ అమరావతి రాజధాని కోసం మరి ఎంతో కృషి చేసిన మన షరీఫ్ గారు ఆ రోజు మరి శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు. అసెంబ్లీ ఆమోదమైంది, శాసన మండలి ఆమోదం అయితే మరి ఆ రోజు బిల్లు పాస్ అయ్యేది. దాన్ని ఎంత ప్రభావాలు పెట్టినా మరి ఎన్ని రకాలుగా మరి ఆర్థికంగా కూడా నీకు మంచి భవిష్యత్తు ఇస్తామని మరి ఆ రోజు జగన్ ప్రభుత్వం ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా మరి మన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీకి మంచి గౌరవం, మంచి పొజిషన్ తీసుకొచ్చే నాయకుడు కాబట్టి వారి అన్ని విధాలుగా మరి తెలుగుదేశం పార్టీకి ఏ రోజు మరి శాసన మండలి చైర్మన్ గా అయ్యారో ఆ రోజు నుంచి పార్టీ అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డారు, చాలా తిట్లు తిన్నారు. అదే విధంగా అనరాని మాటలు అన్నారు. ఆఖరికి నువ్వు మొగోడివేనా అన్నారు, నువ్వు ఎవరికి పుట్టావు అన్నారు. అన్నిటికీ బదాయిచ్చి మరి మన పార్టీకి త్యాగం చేసిన నాయకుడు కాబట్టి మరి వారికి మరి ఫస్ట్ నుంచి వారు ఎంతో ప్రొఫెసర్ గా మరి అన్ని విధాలుగా మన పార్టీకి మన నసరాపేటకు కూడా 4 సార్లు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మరి ఆ రోజు జగన్ ప్రభుత్వం చేసే అవినీతి అన్ని కూడగట్టి అందరికీ తెలియజేశారు. కాబట్టి మరి ఇన్ని త్యాగాలు చేసిన మన షరీఫ్ గారికి మరి రాబోయే రోజుల్లో మరి రాజ్యసభకి పంపించి తగిన గౌరవం కల్పించవలసిందిగా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అదే విధంగా లోకేష్ గారు అందరూ కలిసికట్టుగా పంపించి రాజ్యసభకు పంపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అస్సలాముఅలైకుం. ముస్లిం భాయ్ సుబ్రహ్మణ్యం అస్సలాముఅలైకుం. అందరికీ మా బతుకు సోదరులందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం అమరావతి రాజధాని కావడం 5 కోట్ల ప్రజలకి ఎంతో సంతోషంగా కలిగింది. మా ముస్లిం సోదరులందరూ సంతోషంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మా ముస్లిం చేస్తున్న కృషి, అట్లాగనే మా ఎమ్మెల్సీ షరీఫ్ గారికి వారు ఎంతో కష్టపడి ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన అరాచకాలు అన్నిటికీ ఆయన తట్టుకొని నిలబడి ఈ రోజున రాజధాని రావడం చాలా సంతోషంగా ఉంది. మా ముస్లిం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన రాజ్యసభకి మా ఎమ్మెల్యే షరీఫ్ గారిని అవకాశం కల్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా సభ్యులకి, మిత్రులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనం అందరం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్న రాజధాని చట్టం అయిందని మనం అందరం గర్విస్తున్నాము. కానీ దీని వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో శాసన మండలిలో 3 ముక్కలాటకి చట్టం పెట్టి అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక తల లాంటిది మొండెము. ఆ మొండాన్ని తీసేసి 3 ముక్కలు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆ చట్టాన్ని వ్యతిరేకించి జీవం రాకుండా చేయడం కోసంలో షరీఫ్ గారి పాత్ర ఎంతో ఉన్నది. షరీఫ్ గారికి అప్పటి మంత్రి గారు కూడా చెప్పారు, నువ్వు ముస్లింగా ఎట్లా పుట్టావని. ఆ మంత్రి గారికి సభాముఖంగా నేను చెప్తున్నాను, ముస్లిం అంటేనే ఒక విన్నపము, ఒక నమ్మకము. ఆ నమ్మకము నిజాయితీ ఉన్న మనిషి కాబట్టి ఆయన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసెంబ్లీలో 2 పార్టీలు అమరావతి రాజధానిగా 2014లో ఒప్పుకున్నారు. కాబట్టి ఆ మాట మీద ఆ చట్టాన్ని, ఆ 3 రాజధానుల చట్టాన్ని ఆపేశారు షరీఫ్ గారు. ఆయన మీద గుండెల మీద కొట్టారు, అతన్ని మానసికంగా చాలా హింసించారు, డబ్బులు ప్రభావాలు పెట్టి చేశారు. ఇన్ని చేసినా కూడా ఏ ప్రభావాలకి లొంగకుండా ఒక నిజాయితీగా, నిష్పృష్టంగా అతను ఆ రోజు ఆ 3 రాజధానుల బిల్లుని తిరస్కరించబట్టి ఈ రోజు మేమందరం గర్వించదగ్గట్టు 3 రాజధానులు కాకుండా అమరావతి రాజధాని అని చట్టమైంది.
అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా ముస్లిం సమాజం తరఫున, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల తరఫున మా చిన్న రిక్వెస్ట్ సార్, అతన్ని నిజాయితీ పరుడు, నిరాంబరుడు, అసమంటి మనిషిని మీరు పెద్దల సభకు పంపించి ఏ పదవి ఇచ్చినా తక్కువే, అతన్ని గౌరవించవలసిందిగా కోరుతున్నాము.